మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఈ మధ్య సార్ వాష్రూమ్స్ కూడా ఫోన్ తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంతకుముందు సిగరెట్ తాగితేనే మోషన్ వచ్చేది అనేవాళ్ళు, ఇప్పుడు ఫోన్ తీసుకెళ్తే గానీ మాకు అది ట్రిగర్ అవ్వట్లేదు. అది అరిచిటు అలవాటు చేసుకున్నాము. అది లేనప్పుడు కూడా నార్మల్గా వెళ్ళేవాళ్ళం కదా. అవునవును, అది కరెక్టే సార్. ఆ పిల్లలు చెప్పేది అది చాలా అంటే బట్ ఒక డేంజరస్ జోన్ లోకి వెళ్ళిపోయాం. ఎందుకు సార్ ఈ లాస్ట్ 15 years లో చాలా మారిపోయింది కదా లైఫ్. ఈ గ్యాడ్జెట్స్ అంతే. పిల్లలకు లక్కీగా మేము ఉన్నప్పుడు ఈ ఫోన్స్ అవి లేవు కాబట్టి మేము బతికిపోయాం అనుకుంటున్నాము. ఆ వయసులో మనకు ఈ ఫోన్స్ ఉండింటే డెఫినెట్ గా అది ఆ ఏజ్ లో పిల్లలకు అదొక వ్యాపకమే అది. ఎందుకంటే ఏవేవో వస్తుంటాయి రకరకాల చాటింగ్, ఇప్పుడు ఆ లైక్స్, డిస్లైక్స్, ఇంట్రెస్టింగ్, అన్ఇంట్రెస్టింగ్ థింగ్స్, వాళ్ళకి అవన్నీ ఎవ్రీథింగ్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఫర్ దెమ్ ఆన్ ఎ గ్యాడ్జెట్. రైట్. ఒకసారి వాళ్ళు ఒక ఉద్యోగంలోకి వచ్చి పనిలోకి వచ్చిన తర్వాత కొన్ని గంటలు ఆపేస్తారు కానీ బట్ స్టిల్ అది డిసిప్లిన్ అనేది మనలో ఉండాలి. రోజు పొద్దున రాత్రి ఒక అర్ధగంట, పొద్దున ఒక అర్ధగంట, మధ్యలో ఒక అర్ధగంట ఎంత అవసరం. మనం చూస్తే సోషల్ మీడియాలో మీరు చూస్తుంటే 24 గంటలు చూస్తుండొచ్చు. ఫేస్బుక్ చూడొచ్చు, ఏవో ఉన్నాయి, ట్విట్టర్లో చూడొచ్చు, వాట్సాప్లో చూడొచ్చు. ఇంకా చూస్తే అనవసరమైన చెత్త అంతా మనకి ఎంత అవసరమో అంత చూడాలని మనం నియంత్రించుకోవాలి. చాలా అడిక్టివ్ సార్. అడిక్టివ్నే మనం అంతే. నేను ఒక అర్ధగంట ఏవి చూడాలి. ఇప్పుడు 50 మందిని మన గ్రూప్స్లో అందరూ యాడ్ చేసుకుంటారు, మన పర్మిషన్ అడిగారు యాడ్ చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మనం అసలు ఆ గ్రూప్స్లో వెళ్ళి ఎంటర్టైన్ చేయాలా కాదా అనేది మనం నిర్ణయించుకోవాలి. వస్తుంటాయి మెసేజ్లు, మనకు అవసరమైన గ్రూప్స్లో అవసరమైన అంతవరకు మనం చూడడం, వచ్చేయడం బయటికి. అవసరమైన ఇన్ఫర్మేషనే మనం తీసుకోవడం. చూసుకుంటూ పోతే మనకి ఎండ్ లేదు మనకు సార్. సో ఫైనలీ మనం అన్ని ఒక్కొక్క ఆస్పెక్ట్ మాట్లాడుతూ ఆయిల్ అండ్ ఫుడ్, ముఖ్యంగా ఫుడ్లో ఉండే స్పైసెస్, మసాలా, ఇది ఏ మేరకు మన బాడీకి, బికాస్ చిన్నప్పుడు నేను ఇది కూడా విన్నాను, బాగా ఉప్పు కారాలు వేసి తింటే శరీరానికి ఏం రాదంటారు, అదొక థియరీ. ఇప్పుడు అసలు స్పైసీ ఫుడ్ తగ్గించండి, బాగా సాల్ట్ లెవెల్స్ తగ్గించండి, ఆయిల్ అయితే అసలు ఉండనివ్వకూడదు, మొత్తం ఒక మనిషికి 1/2 కిలో ఫర్ మంత్ అంటారు. ఒక్క పూట కూర చేస్తే 1/2 కిలో అయిపోతుంది కూర. అదే అక్కడే నిర్ణయించుకోవాలి. అంటే జనరల్ తమ్ రూల్ ఏంటంటే ఫ్యామిలీ 4 ఉంటే 4 liters ఆఫ్ ఆయిల్ పర్ మంత్. మీరు ఇంకా చాలా జనరస్ గా చెప్పారు. 4 liters per ఆయిల్ పర్ మంత్. కానీ ఇప్పుడు మనం ఒకసారి ఇంట్లో గారెలు వేసుకుంటే ఏమవుతుంది, 1 లీటర్ అయిపోతుంది. నాకు తెలియదు ఎంత వేస్తారని, లీటర్ అయిపోతుంది. మనం వేసుకునే దగ్గర కొంచెం రెడ్యూస్ చేసుకోవాలి. ఇంకా ఊరగాయల్లో తప్పదు, వాళ్ళు ఆయిల్ వేస్తారు ఎందుకంటే అది చెడిపోకుండానో ఏదో కారణాలు చెప్తారు. కానీ బట్ మనం రోజు చేసుకునే ఫుడ్లో మాత్రము తగ్గించుకొని వేసుకోవచ్చు మనం. అందుకని గ్రిల్డ్ ఫుడ్స్ హెల్తీ. గ్రిల్డ్ ఏమిటో ఆయిల్ ఉండదు. బట్ గ్రిల్డ్ ఫుడ్స్ లో చార్డ్ ఇది ఉంటుంది కదా. చార్ చేయకూడదు మనం అది కబాబ్స్ చార్ చేసేది కోల్ మీద, తందూరి చికెన్ అది చేస్తారు. గ్రిల్ అంటే ఏంటి, మనకు దాంట్లో పెట్టి స్టీమ్ తో గానీ హీట్ తో గానీ చేసేది అది. సో అది సేమ్, ఎందుకంటే ఆయిల్ వాడరు దాంట్లో. అలా చార్డ్ ఫుడ్స్ డేంజరస్. మళ్ళీ ఇది అప్పుడప్పుడు తినొచ్చు కబాబ్స్ కానీ ఇంకా రోజు అది తినేది కష్టం. బికాస్ ఆ బొగ్గులతో కాలినటువంటి నల్లగా ఉన్నది డెడ్ టిష్యూనే, అది దాంట్లో కూడా కార్సినోజన్స్ ఉంటాయి. సో అవి కూడా డ్యామేజ్ చేస్తుంది. ఆయిల్ కూడా రిపీటెడ్ యూసేజ్ ఆఫ్ ఆయిల్, ట్రాన్స్ ఫ్యాట్స్. ఎస్, మనం వాడతాము. ఏం చేయాలా, నెలకు 10,000 ఇచ్చాడు ఆయన, 10,000లోనే గడపాల సంసారం. ఆయిల్ని పడేయలేం కదా. అదే ఆయిల్ని మళ్ళీ ఈరోజు వాడిన ఆయిల్ని మళ్ళీ రేపు ఇంకో దాంట్లో, అది అయిన తర్వాత మళ్ళీ పెనంలోంచి తీసి గిన్నెలో పెట్టుకొని మళ్ళీ దాన్ని చపాతీలో వాడుకోవాలి. సో ఆ వర్జిన్ ఆయిల్ అనేది అది తప్పదు, కొన్ని కారణాల వల్ల వాడుతుంటారు కానీ అది హెల్తీ కాదు. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి, మేము ఇంట్లో కూడా జరుగుతున్నాయి, బయట జరిగేవి ఇంకా డేంజరస్. స్ట్రీట్ ఫుడ్లో ఇంత పెద్ద బేసిన్లో పునుగులు, పకోడాలు అన్నీ వేస్తుంటారు. కొంతసేపు అయినాక ఏమవుతుంది, ఆయిల్ నిండా ఉన్న 3/4 ఆయిల్ తగ్గుతుంది. ఏం చేస్తారు, దాంట్లో ఆయిల్ వేస్తారు. కింద ఉన్న ఆయిల్ అయితే అది వేడై సో ఎన్ని కార్సినోజన్స్ దాంట్లో ఉంటాయి. సో అది కరెక్ట్ కాదు.